హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ విజయ్ దేవరకొండ గారి హౌస్ చూపించబోతున్నానండి. సో రీసెంట్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఫిలిం నగర్లో ఉన్నాను. ఫిలిం నగర్లో ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది, మనకు ఫిలిం ఛాంబర్ ఉంది. ఫిలిం ఛాంబర్కి ఆపోజిట్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. దాని ఆపోజిట్ గల్లీలో ప్రశాంత్ నగర్లో ఉన్నానండి. సో విజయ్ దేవరకొండ గారి రష్మిక గారి హౌస్ చూపించబోతున్నాను. సో ఇటు నుంచి మనం ఆపోజిట్లో మా గల్లీలో వెళ్తే కనుక ఇక్కడ చూడవచ్చు. సో నేను అక్కడ వెళ్ళడం జరిగింది, వాళ్ళ మ్యారేజ్ హౌస్ చూద్దామని చెప్పి చూపిస్తున్నాను. సో రంగరంగ వైభవంగా జరిగిన పెళ్ళి, వాళ్ళ హౌస్ ఎలా ఉంది అనేది చూపించబోతున్నానండి. సో ఇక చూద్దామా. సో వావ్, భలే ఉంది కదా. సో ఎంట్రీలోనే ఇప్పుడు గల్లీ ఎంట్రీ లెఫ్ట్ తిరగగానే రైట్ సైడ్లో విజయ్ దేవరకొండ గారి హౌస్ అండి. రష్మిక విజయ్ దేవరకొండ గారు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి రాబోతున్నారు. అంతకంటే ముందే వీళ్ళు మొత్తం లైటింగ్తో ఫుల్ కలర్ఫుల్గా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గేటుకి పైన పచ్చ తోరణాలతో మామిడాకులతో అలంకరణ మాత్రం చాలా బాగా చేయడం జరిగింది. ఇంటి ముంగట ఉన్న ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ట్రీస్కి కాస్త చూసుకుంటే గ్రీన్, పింక్, ఎల్లోయిష్ అలా చాలా చక్కగా అలంకరించడం జరిగింది. సో ఇక్కడ గేటు కనుక తర్వాత వచ్చేసి పైన లైటింగ్ అంతా బాగుంది అని చెప్పేసి మనం చూస్తున్నాము ఈ హౌస్. సో ఈ హౌస్కి పైనుంచి కిందకి లైటింగ్స్ అన్నీ బాగా గమనించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే చెట్లు మాత్రం బాగున్నాయి. ఇది చెట్టు వచ్చేసి తాటి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ బాగున్నాయి. సో జనాలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీరామనవమి రాకముందుకి శ్రీరాముడు సీతాదేవి మళ్ళీ కళ్యాణము బిఫోర్గా చేసుకున్నట్టు జనాలందరూ కనపడింది. సో సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ చూసినా సరే, ఏ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ చూసినా వైరల్ అయిన ఒకటి విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్, రష్మిక గారి మ్యారేజ్. వీళ్ళిద్దరి దంపతులు ఎప్పుడూ చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతునికి కోరుకుంటున్నాము. ఫ్యాన్స్ అసోసియేషన్ విజయ్ దేవరకొండ, మహబూబ్నగర్ డిస్టిక్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్గా మేమందరము మీరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఓకే అండి, బాయ్, సీ యూ.